టీమిండియా స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. ఊహించిన దానికన్నా బలంగా ప్రత్యర్థులను మట్టి కరిపించింది. భీకరమైన ఫామ్ కొనసాగిస్తూ లీగ్ దశలో ఒక్క ఓటమి కూడా ఎరుగని జట్టుగా నిలవడమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సెమీస్ చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అయితే ఇంత విధ్వంసకర ప్రదర్శన వెనుక ఉన్న మతలబేంటి? ఎలాంటి వ్యూహాలతో టీమిండియా రాణిస్తోంది? కీలకమైన సెమీస్ ఫైట్ ని ఎలా ఎదుర్కోబోతోంది? భారత గడ్డపై 4వ జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో ఆతిథ్య భారత జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. మొదటి 8 రౌండ్లలోనే 100% విజయాలతో 10 జట్ల లీగ్ టేబుల్లో తిరుగులేని టాపర్ గా నిలిచింది. ఇప్పటికే సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచిన రోహిత్ సేన వరుసగా 9వ విజయంతో రౌండ్ రాబిన్ లీగ్ దశ పోటీలను టైటిల్ విజయం ద్వారా ఆల్ విన్ రికార్డుతో ముగించాలన్న పట్టుదలతో ఉంది. అయితే వన్డే ప్రపంచ కప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత వరుస విజయాల జైత్రయాత్ర వెనుక అసలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తోంది, దాని వెనుక ఏమేమి కసరత్తులు చేసింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా టీమిండియా అనుసరించిన వ్యూహాలలో మొదటిది పవర్ ప్లే గేమ్. వన్డే క్రికెట్ లో ముఖ్యంగా 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ లో ఓ జట్టు విజయవంతం కావాలంటే బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ నిలకడగా రాణించి తీరక తప్పదు. ఆటలోనూ వివిధ దశల్లో మ్యాచ్ పై పట్టు కొనసాగిస్తూ ఉండాలి. ప్రధానంగా పవర్ ప్లేలో మొదటి 10 ఓవర్లు ఆట కీలకం. ఇక మిడిల్ ఓవర్లు అంటే 11 నుంచి 40 ఓవర్ల వరకు, అలాగే డెత్ ఓవర్లు 41 నుంచి 50 ఓవర్ల వరకు ఒక ప్రణాళిక ప్రకారం అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లే విజయవంతం కాగలుగుతాయి. ఇప్పుడు టీమిండియా చేసింది ఇదే. ప్రస్తుత ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు జరిగిన 40కి పైగా లీగ్ మ్యాచ్ల్లో అత్యంత విజయవంతంగా నిలిచిన భారత్ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా ఇదే పవర్ ప్లే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలిగాయి. ముఖ్యంగా మన భారత జట్టు విషయానికొస్తే ఒక ఆస్ట్రేలియాతో మ్యాచ్ మినహా మిగతా అన్ని టీంలతో ఈ పవర్ ప్లే గేమ్ సక్సెస్ తో జట్టు ఆట మరింత బలంగా మారిందనే చెప్పాలి. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పక తప్పదు. ఆనాటి సెహవాగ్ ఆటను గుర్తు చేస్తూ తనదైన శైలిలో రెచ్చిపోయిన రోహిత్ ప్రతి మ్యాచ్ లో బలమైన పునాది నిర్మించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ మన జట్టు ముందుగా బ్యాటింగ్ దిగిన సమయంలో ఆట మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు రాబట్టే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాడు. ఏదేమైనా లీగ్ దశలో ఊహించిన దానికన్నా గొప్ప స్థాయిలో పర్ఫామ్ చేసిన టీమిండియా అభిమానులను కంగారు పెడుతున్న విషయం ఒక్కటే. 2019 గత ప్రపంచ కప్ లో ఏ జట్టుతో అయితే సెమీస్ ఫైట్ లో భంగపడిందో మళ్లీ అదే జట్టుతో తలపడిపోతూ ఉండడం. అయితే 2019 పరాభవానికి ఈసారి రివెంజ్ తీర్చుకోవాలంటే ఫైనల్ చేరాలని పట్టుదలతో టీమిండియా ఉంది. న్యూజిలాండ్ జట్టుకి ప్రపంచ కప్ లో భారత అంత గొప్పగా రికార్డ్స్ లేనప్పటికీ ప్రస్తుత బలమైన ప్రదర్శనతోనే చిత్తు చేయాలని చూస్తోంది. చూడాలి మరి భారత్ న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న అసలు సిసలైన పోరులో నెగ్గి ఎవరు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటారో వెయిట్ అండ్ సీ.